అన్నగారు సినీ రంగం వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేసే టయానికి తెలుగు సినీ చరిత్రలో 30 సెంటర్లకు పైగా థియేటర్లలో 100 రోజులు ఆడిన సినిమాలు 6 ఉంటే ఆ 6 అన్నగారి సినిమాలే. తొలి వారం 25 లక్షలకు పైగా వసూళ్లు చేసిన సినిమాలు 12 ఉంటే ఆ 12 అన్నగారి సినిమాలే. మొత్తం ₹1 కోటి పైగా వసూళ్లు చేసిన సినిమాలు 15 ఉంటే అందులో 12 అన్నగారి సినిమాలు. ఇలా వెండి తెరే ఆలయం అయితే నువ్వే మా దేవుడివి అంట జనమంతా తారక రామస్మరణ చేస్తుంటే, కాదు సమాజమే దేవాలయం మీరే నా దేవుళ్ళు అంటూ ముందుకొచ్చిన మహానాయకుడు అన్నగారు. వేట కత్తులు, నాటు బాంబులు, డబ్బు మూటలు, ఢిల్లీలో దేహి దేహి అనడమే రాజకీయ అర్హతగా చలామణి అవుతుంటే కుళ్ళిన వ్యవస్థకి కొత్త నెత్తురెక్కించి తెలుగు పౌరుషాగ్నికి సరికొత్త విజయగాథను అందించిన చరిత్రకారుడు అన్నగారు. అరగని తేపులు తెలిసిన వాడు కాదు, ఆకలి అరుపులు తెలిసిన వాడే నాయకుడు అన్నాడు. నదులు ఇంకిపోయాయా, నేల ఎగిరిపోయిందా, సారం తగ్గిపోయిందా, మరి అన్నపూర్ణ ఆంధ్రలో ఎందుకీ డొక్కలు మాడిన ఆకలి కేకలు అంటూ ఆయన ఇచ్చిన ₹2 కిలో బియ్యం నేడు దేశవ్యాప్తంగా ఆహార భద్రత అనే చట్టంగా మారింది. వృద్ధాప్యం, అంగవైకల్యం భారం కాకూడదు అంటూ ఆయన తెచ్చిన పెన్షన్ నేడు దేశంలో అతిపెద్ద సంక్షేమ పథకంగా మారింది. ఆయన తెచ్చిన ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు నేడు పార్లమెంట్ లో సీట్ల వాటా దాకా వెళ్ళింది. విదేశీ పర్యటనలతో ఆయన తెచ్చిన పెట్టుబడులు నేడు రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధినిచ్చే అమర్ రాజా కంపెనీలుగా మారాయి. ఆయన చేసిన చైతన్య రథయాత్రలు నేడు రోడ్ షోలుగా మారాయి. ఆయన వాక్కులే హక్కులుగా, ఆలోచనలే చట్టాలుగా, సంతకాలే సంస్కరణలుగా మారి 1000 ఏళ్లకు సరిపడా వెలుగునిచ్చాయి. ఈ వెలుగు ఉన్నంత కాలం, ఈ తెలుగు ఉన్నంత కాలం అన్నగారి కీర్తి వన్నెదక్కదు. అన్నగారు ఇచ్చిన ఆత్మ గౌరవ నినాదం మాత్రమే కాదు, మన ఆలోచన జీవన విధానం. ఆయన ఎగరేసిన తెలుగు జాతి కీర్తి పతాక మన చరిత్ర వర్తమానం మాత్రమే కాదు, మన భవిష్యత్తు కూడా. ఈ ఘన కీర్తి గురించి భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే సింహాలు చరిత్ర చెప్పుకోకపోతే గుంట నక్కలు చెప్పిందే చరిత్రగా చలామణి అవుతా ఉంటది.